చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని, ఇప్పుడు బీజేపీతో కలవడం మాకు పెద్ద ఆశ్చర్యం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నిత్యం పొత్తుల కోసం ప్రయత్నిస్తుంటారని, ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలో కూడా పొత్తులో ఉందన్నారు. మరొక వైపు వాలంటీర్ల కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కరోనా సమయంలో హైదరాబాద్ లో ఉన్నారన్నారు. ఆ రోజు ప్రాణాలకు తెగించి పనిచేసింది వాలంటీర్లే అన్నారు. వారికి ఏ పార్టీతో సంబంధం లేదని, వారు తీసుకొచ్చింది మా ప్రభుత్వం కాబట్టి కాస్త అభిమానం ఉండొచ్చన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు భద్రత కల్పించలేదన్న వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. ఆ రోజు జగన్ పాదయాత్ర చేస్తున్న రోజు జగన్ తో పాటు మాలాంటి ఎంతో మంది నేతలకు భద్రత లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు నాకు భద్రత కల్పించలేదని, పాదయాత్రలో జగన్ కు తాము భద్రత ఏర్పాటు చేసుకున్నామన్నారు. మీకు భద్రత లేదని మమ్మల్ని నిందించే కంటే రఘువీర, కేవీపీలు ఢిల్లీకి వెళ్లి మీ పార్టీ ద్వారా భద్రత ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మేము ముందు నుంచి ఊహిస్తా ఉండేది, మేము ఎవరితో కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళతోనే ఉన్నారు, కాంగ్రెస్ ఇండైరెక్ట్ వాళ్ళతోనే ఉంది, బీజేపీ ఉంది. బీజేపీలో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, 4 ఎంపీలు ఉన్నారు అక్కడ. కాబట్టి మేము పెద్ద ఆశ్చర్యకరమైన వార్తగా దీన్ని చూడడం లేదు. మా నాయకుడు సింగిల్ గానే వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మన రాయలసీమలో మనం అన్ని స్థానాలు గెలవాలనే ఒక పట్టుదలతో పనిచేస్తాం, తప్పకుండా గెలుస్తాం. అదే ఈనాడు పేపర్ అంతకుముందు కరోనాలో కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ గారు అందరూ 4 గోళ్ల మధ్య హైదరాబాద్లో ఉంటే వారందరినీ పట్టించుకోకుండా, కరోనా బాధితులు ఎవరిని పట్టించుకోకుండా, నియోజకవర్గాలు పర్యటించకుండా, రాష్ట్రానికి నాయకుడుగా ఉండే పార్టీకి ఆయన ఈ పక్క తిరగకుండా ప్రతిపక్ష నాయకుడుగా కరోనాకు భయపడి అందరూ లోపలికి వచ్చినారు. ఆ రోజు ఎవరు ముందుకు వచ్చారు? ప్రధానంగా వాలంటీర్స్ వచ్చారు. చాలా మంది వాలంటీర్లు చనిపోవడం జరిగింది ఈ కరోనాలో సేవలు అందించి. వాళ్ళు పాపం ఏదో అఫెక్టెడ్ ఫ్యామిలీస్కు ప్రభుత్వం ఇచ్చిన ప్రొవిజన్స్ కానీ ఇంకోటి కానీ తీసుకుపోయి ఇస్తా ఉంటే వీళ్ళు మూటలు మూసేవాళ్ళని మాట్లాడింది కూడా చంద్రబాబు నాయుడే, రాసింది కూడా ఈ మీడియాని. కాబట్టి దాని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. వారి సేవలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రౌఢుడు కూడా గుర్తించారు. వాళ్ళను చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా వారి పాత్ర ఎక్కువగా ఉంది. ఆ రోజు కరోనాలో మంచి సేవలు అందించిన రాష్ట్రంగా పేరు తేవడానికి ఈరోజు కూడా వారి ధర్మాన్ని, వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తప్ప ఏ పార్టీకి వాళ్ళు కొమ్ము కాయడం లేదు. మేము కాంగ్రెస్ పార్టీకి వదిలేసి శాసనసభ్యుడిగా ఉండి బయట వచ్చాను. మాకు భద్రత లేకుండా చేశాడు ఆ రోజున్న ముఖ్యమంత్రి, అత్యుత్తమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. నాకు కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మా అంటే అప్పుడు కాలేదు, మిథున్ కానీ మా తమ్ముడికి కానీ ఎవరికి, మా కుటుంబానికే ఇవ్వలేదు. జిల్లాలో మేమే కదా అతని కంటే ధీటుగా పార్టీకి పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీకి. అతను నిమిత్త మాత్రుడు నా నియోజకవర్గంలో వచ్చాడు, గెలిచాడు నా పేరు వల్ల, లేకపోతే అతను గెలిచేవాడు కూడా కాదు. అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని అంతగా ద్వేషించాడు. నాకు ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే సరాసరి మా నాయకుడిని తీసుకుపోయి 16 నెలలు జైల్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయనకి ఏమైనా రక్షణ కల్పించారు? ఈమె అధ్యక్షురాలు అయినంత మాత్రాన మనం రక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె కూడా ఏర్పాటు చేసుకోవాలి. మేము పాదయాత్రలో ప్రత్యేకంగా మనుషులు పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా రక్షించుకోవాలని చెప్పి. మీకు కూడా అలాంటి రక్షణ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. లేకపోతే మీకు మద్దతుగా నిలిచిన కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, రఘువీర అంటే వాళ్ళు ఎవరైనా చేస్తారు. ఎవరెవరు ఇండివిజువల్గా నీ రక్షణ నువ్వు ఇంట్లో తలుపు పెట్టుకోకుండా పనుకుంటావో, నువ్వు కూడా నీ ఇంట్లో నీ రక్షణ నువ్వు చేసుకుంటావు. ఆ విధంగా ఆమె చేసుకోవాలా. ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం.